నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. నేను బ్రతికినంత కాలము యెహోవాను కీర్తించెదను అని దావీదు తెలియజేస్తున్నాడు. కీర్తన 146 2వ అధ్యాయంలో. మనము ఒక అతను వచ్చి మనకు చెప్తాడండి, మార్కెట్లోకి మంచి వస్తువు వచ్చింది, దాన్ని కొనమని చెప్తాడు. కానీ చెప్పిన వెంటనే మనం కొంటామా? కొనము కదా. గూగుల్కి వెళ్తాము, దాంట్లో సెర్చ్ చేస్తాము, అది మంచి బ్రాండే కాదా అనేది 10 మంది నుండి తెలుసుకుంటాము, అది మంచి బ్రాండే కాదా అనేది ఒక సత్యాన్ని, దాని ద్వారా ఆ వస్తువులో ఉన్న సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేసి చివరికి దాన్ని మనం కొనే ప్రయత్నం చేస్తాము ఆ వస్తువుని. దావీదు కూడా ఒక సత్యానికి వచ్చాడు. ఈ ప్రపంచంలో మనం బ్రతకాలంటే, ఈ ప్రపంచంలో మనం సంతోషంగా బ్రతకాలంటే, ఈ మనం ఉన్న ఈ అన్ని మనం సంతోషంగా బ్రతకాలన్నా, మనం ప్రశాంతంగా బ్రతకాలన్నా, బ్రతికిన 4 రోజులు హ్యాపీగా బ్రతకాలన్నా, దేవుడిచ్చిన ఆయుష్కాలం మనం శాంతి సమాధానంతో కుటుంబంతో ఐక్యతతో కలిసిమెలిసి జీవించాలన్నా అది ఒక దేవునితోనే సాధ్యం అనే సత్యాన్ని తెలుసుకున్నాడు. కాబట్టి దావీదు కూడా ఒక తీర్మానానికి వచ్చాడు. ఏమని? దేవా, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను నిన్ను స్తుతిస్తాను. నేను బ్రతికినంత కాలం నిన్ను కీర్తిస్తాను. అవును, ఈరోజు ఎంతమంది రండి తీర్మానాలు తీసుకోవట్లేదు. ఇక నుంచి నేను తాగను, ఇక నుంచి నేను పాపిష్టి పనులు చేయను, ఇక నుంచి నేను ఏ అమ్మాయి జోలికి పోను, ఏ అమ్మాయి వైపు చూడను, ఇక నుంచి నేను ఏ అబ్బాయి వైపు చూడను, ఇక నుంచి నేను నా ఉద్యోగం ఏంటో నేను చేసుకుని వస్తాను, ఎవరి మాట నేను పట్టించుకోను, నా పని నేను చేసుకుంటాను, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు నేను తలదించుకునే పోతాను, ఎవరి వైపు చూడను, కుడికైనా ఎడమకైనా తిరిగి చూడను అని తీర్మానాలు తీసుకుంటారు. చాలా ఈజీగా తీసుకుంటారు తీర్మానాలు. కానీ ఈరోజు నుంచి బైబిల్ చదువుతాను, బైబిల్ని పూర్తిగా చదువుతాను, ప్రతిదినం కనీసం రోజుకి 4 అధ్యాయాలను బైబిల్ చదువుతాను, 2 అధ్యాయాలను బైబిల్ చదువుతాను, ఉదయం సాయంత్రం బైబిల్ చదువుతాను అని తీర్మానం తీసుకుంటారు. కానీ దానికి ఎంతమంది కట్టుబడి జీవిస్తున్నారండి? ఒకరోజు చదువుతారు, 2 రోజులు చదువుతారు, ఒకరోజు పాపిష్టి చూపులు చూడరు, 2 రోజులు పాపిష్టి చూపులు చూడరు, పళ్ళబిగు మీద అలా 4 రోజులు 2 రోజులు ఏదో తాజుబాంబు బస్సులో కుట్టినట్టు ఆ క్షణంలో